తుప్పులాగా బతుకుతున్నావు నువ్వు నీ కుటుంబం కూడా. నువ్వు నీ కుమారుడు నీ కూతురు నిప్పు కాదు, మీరు తుప్పు. ఏం చేస్తున్నారంటే దండుకుంటున్నారు, నీచంగా ప్రజల సొమ్ము కాజేస్తున్నారు. నిన్ననే మనం పత్రికల్లో చూసాము. అన్నా క్యాంటీన్లో పేద ప్రజానీకానికి పొట్ట నింపుకోవడానికి 5 రూపాయలకి 10 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి ఎన్నికలకు ముందు అన్నా క్యాంటీన్ పెడితే, నరసరావుపేటలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ నుంచి, సత్తెనపల్లిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ నుంచి 150 భోజనాలు రహస్యంగా తెప్పించుకొని నీకు సత్తెనపల్లి నరసరావుపేట మధ్యలో ఉన్న సేఫ్ అనేటటువంటి ఒక మెడికల్ కంపెనీకి నువ్వు వారసుడివై యజమానివై దానిలో వర్కర్లకు ఈ భోజనం పెట్టి ఉచితంగా పెడుతున్నావంటే అది కూడా కాదట. వాళ్ళ దగ్గర 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు వసూలు చేస్తున్నావంట. ఇంతకన్నా నీచం రాజకీయాలు ఎప్పుడైనా చూసావంటున్నా. నువ్వు నిప్ప.